ఈరోజు రిపుల్స్ స్కూల్లో ఈరోజు జరుగుతున్నటువంటి మాతా పితృల పాద పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ శ్రీనివాస్ గారు, డిఐజీ జైళ్ల శాఖ తెలంగాణ, అదేవిధంగా పెద్దలు వాణి నాగళ్ళ గారు, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ యుఎస్ఏ అంటే అమెరికాలో మన దగ్గర డిఈఓ లాగా వారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, వారికి, అదేవిధంగా శ్రీ నాగరాజు గారికి మరియు రిపుల్స్ ఫౌండర్ అయినటువంటి శ్రీ అనిల్ కుమార్ గారికి మరియు మా మిత్రులు పాల్గొన గారికి, విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు. చాలా చక్కటి కార్యక్రమం. మరి ఈ తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమాన్ని చూసి నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. ముఖ్యంగా ఇది మనం ఎక్కడో మిస్ అవుతూ ఉన్నాం. మరి మనము స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఎక్కడైనా కానీ చదువు, కరికులం, స్కూల్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా టైం టేబుల్, ఆటలు, పాటలు ఇవి ఉంటాయి. కానీ మన యొక్క భారతీయ సనాతన ధర్మం, ప్రాచీన ధర్మంలో ఉన్నటువంటి ఇటువంటి సాంప్రదాయాలని మనం మిస్ అవుతూ ఉన్నాం. ఈరోజు రిపుల్స్ మేనేజ్మెంట్ మనకి పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్కంఠభరితంగా, ఉత్సాహంగా వారు ఈరోజు సెలవు దినమైనప్పటికీ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్ చెప్తా. భరద్వాజ మహాముని భార్య రేణుకాదేవి ఏదో చిన్న పొరపాటు చేస్తే ఆమెను సంపాది అని చెప్పేసి కొడుకైనటువంటి పరశురాముడిని ఆజ్ఞాపిస్తాడు తండ్రి. తల్లిని ఎలా చంపాలా అంటే పితృవాక్య పరిపాలన నువ్వు చంపాల్సిందే అని అంటాడు. ఇక గొడ్డలతో ఆయన తల్లిని చంపేస్తాడు. ఆమె చేసిన తప్పేముండదు, ఏదో వాళ్ళు కండిషన్స్ బాగా పెడతారు. అంటే వాళ్ళు చేసే పూజకి నదికి పోయి అక్కడ ఇసుకతో కుండ చేసి ఆ ఇసుక కుండలో నీళ్లు తేవాలా. ఏమాత్రం ఆడమనిషి పాతివ్రత్యం తప్పినా కానీ ఆ కుండ పగిలిపోతుంది. దానికి పైన ఇంద్రుడు పోతా ఉంటే ఈమెగారు కొంచెం అటు చూస్తుంది. చూసేసరికి పాతివ్రత్యం భంగం కలిగి ఆ కుండ పగిలిపోయేసరికి ఈయనగారికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఇమ్మీడియట్గా మనం చంపేయంటే ఆ పరశురాముడు తప్పని పరిస్థితుల్లో తల్లిని చంపడానికి సిద్ధపడతాడు. కండగొడ్డంతో నరికేస్తాడు. అది అయిపోయిన తర్వాత శభాష్ కొడుక, నువ్వు మంచి పని చేసినావు, పితృవాక్య పరిపాలన చేసినావు, మరి నీకేమో వరం కావాలి అంటే నా తల్లిని పరిస్థితి అంటాడు. అట్లా తల్లి తండ్రి వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పిల్లలకి ఎప్పటికి కూడా ఉంటాయి. దానికి తోడు ఇంకా చరిత్రలో తీసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి నాకు ఈ సమయంలో గుర్తు రావట్లేదు. ఇక ద్రౌపది, కుంతీదేవి అరణ్యవాసంలో పాండవులు తీసుకొని పోయినప్పుడు అక్కడ అడవిలో పడుకుంటే జస్ట్ కుంతి చెప్పింది, అమ్మ భీముడా కొంచెం హిడింబిని పెళ్లి చేసుకో, ఆమె నీకోసం వచ్చిందంటే ఆమె ముక్కు మొగం చూసుకోకుండా హిడింబిని పెళ్లి చేసుకుంటాడు భీముడు. మరి తల్లి మాట, తండ్రి మాట కాదనని వాళ్ళు చరిత్రలో చెడిపోయినట్లు ఎక్కడ కూడా లేదు. ఇది ఫ్యాక్ట్. కానీ ఈరోజు ఏమైంది తెలుసా, పిల్లలు ఏమంటున్నారు, డాడీ నీకు తెలవదు, మమ్మీ నీకు తెలవదు, నీకు అసలు ఇప్పుడున్న ట్రెండ్స్, ఇప్పుడున్నటువంటి స్పీడు, ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ మీకు తెలవట్లేదని తల్లిదండ్రులు పిల్లల్ని నోరు మూపించట్లేదు, పిల్లలే తల్లిదండ్రులు నోరు మూపిస్తున్నారు. ఇది రివర్స్ అయింది. మరి ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటకు రావాలి. బయటకు వచ్చి అద్భుతమైనటువంటి, ఉన్నతమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించాలి. మరి తల్లిదండ్రుల పూజ అనేది చాలా ఉత్కంఠభరితమైంది. నిజంగా కూడా ఆనందించదగ్గ విషయం. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. మన ప్రాచీన చరిత్రలో ఉన్నప్పటికీ కూడా మనం కొత్తగా అనుభవిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనందరూ తెలిసిందే, శ్రీకృష్ణుడు 16 సంవత్సరాలు రేపల్లిలో పెరిగిండు యశోద తల్లి దగ్గర. ఆ తర్వాత ఆయన మధురకు వెళ్ళిపోతే అక్కడ కంసుడిని చంపి అక్కడ అదంతా అది వేరే స్టోరీ.
మళ్ళీ తల్లి అంటుంది, యశోద తల్లి అంటుంది, నాయన నేను నిన్ను కనలేదు కాబట్టి 16 సంవత్సరాలు నా దగ్గర పెరిగి నువ్వు వెళ్ళిపోయినావు, ఆ తర్వాత నేను ఉన్నానా లేనా అని కూడా చూడలేదు నువ్వు, మళ్ళీ అటే పోయినావు, అటే పెళ్ళిళ్ళు చేసుకున్నావు, అటే ఉన్నావు, ద్వారకకు పోయినావు, మధురకు పోయినావు, కానీ నన్ను మర్చిపోయినావు నా కొడక అంటే ఆయన ఏమంటాడు, అమ్మా ఈ జన్మలో నీకు నాకు బంధం ఇంతే, కానీ కలియుగంలో మాత్రం శ్రీ వెంకటేశ్వరుడిగా జన్మించి నీ చేతుల మీద నేను వివాహం చేసుకుంటా, కాబట్టి నువ్వేం టెన్షన్ పడబాకు, నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకుంటా అని ఆ రోజు మళ్ళీ ఆయన వరమిస్తాడు. అంటే తల్లి రుణము తీర్చుకోలేదు, తల్లి రుణం అంటే తరతరాలకి జన్మలకి మిగిలిపోయేటటువంటి అదొక గొప్ప రుణము, దాన్ని తీర్చుకుందామనగానే పిల్లలు తీర్చుకోలేరు. కానీ ఈ వేదిక నుంచి నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తల్లిదండ్రులని తక్కువ అంచనా వేయటము, చదువు రాదని అవమానించడము, నీకేం తెలియదు అని అనటము అది మంచి పద్ధతి కాదు. పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో మీరు స్కూల్కి పోయినా, ఉన్నత విద్యకి వెళ్ళినా, ఇంకేదన్నా మంచి కార్యక్రమం చేయాలని మీరు బయలుదేరినా కానీ ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని మీరు గడప బయట కాలు పెట్టండి, మీకు అన్ని జయమే జరుగుతుందని విద్యార్థులకి ఈ సభ నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.